కోర్స్ ఇప్పుడు అది మ్యాటరే కాదు అసలు. మరి చెప్పచ్చు కదా కరెక్ట్ ఏజ్. ఇప్పటికి స్టిల్ 26 నేను. ఓకే. No, I never lied about my age. Claps ba? డూ యూ హ్యావ్ ఎనీ సిల్లీ నిక్ నేమ్స్? సోహి ప్రేమతో పెట్టారు బ్రో. అవునా? ఓకే. అంటే నాకు సిల్లీ నిక్ నేమ్స్ అంటే నాకు చిన్నప్పుడు సయ్యద్ సోహెల్ పాషా పాషా అని ఉండేది. సో ఇక నా ఫ్రెండ్స్ అందరు పాషా అంటే పాప అన్నది పాకూర్ అని చెప్పేసి పిలిచేటోళ్ళు పాడుకోవాలి. ఓకే. అంటే నన్ను మేకతోక అనేవాళ్ళు. మేకలేక మేకలేక. మేకతోక మేకతోక. So beautiful, so elegant, just looking like a wow. ఓకే నైస్. ఒకవేళ సెలబ్రిటీ కాకపోయి ఉంటే మీ ఇద్దరు ఇప్పటికి ఏం చేసేటోళ్ళు? నేను సౌదీలో ఉండి అక్కడ మా మామయ్య బిజినెస్ కానీ అక్కడ ఏదో జాబ్ చేసుకుంటా, లేదా హోటల్ మేనేజ్మెంట్, ఈ రెండు. Happily married with the love of my life. నోట్లో నుంచి అదే వచ్చింది, పెళ్లి చేసి సెటిల్ అయిపోదాం అని. Yeah, with the love of my life, yes. మార్నింగ్ లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటి? డొర్రు పోతా. మనం అసలు మార్నింగ్ లేవము. మనం కాదు, నేను 6 o'clock ఎర్లీ మార్నింగ్ నేను నమ్మను. జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి ఇదేంట్రా ఇదే? వాష్రూమ్ పోవా? డైరెక్ట్ జిమ్ పోతావా? డైరెక్ట్ జిమ్కి పోతా. మరి డైరెక్ట్ జిమ్ పోతావా? డైరెక్ట్ జిమ్. నో సుసు నో మొత్తం. నాకు అప్పుడే రాదు పొద్దున్నే. అదే అలారం పెట్టుకుంటే దానికి కూడా. ఓకే ఓకే. మొబైల్ కాకుండా మీతో క్యారీ చేసే థింగ్స్ ఏంటి? నా కడ, నా రింగ్. రింగ్ ఇప్పుడు లేదు అది. ఇట్స్ a beautiful story behind that ring. ఏం స్టోరీ? వద్దులే బ్రో, వద్దు అస్సలు నేను అడగను స్టోరీ. సాయంత్రం అయిపోతే నాకు. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెళ్ళి. ఏదో సంఘటన జరిగింది ఆ రింగ్ వల్ల. నీ నువ్వు ఆగురా బాగు, నువ్వు ఒకటి చెప్పు. ఆహా, ఆ దట్ సంఘటన అయితే నాకు తెలుసు. అదేనా? ఇంకా దట్టుంది. ఏ దట్టరా నాయన? మీ దట్టులు మీ దట్టులు ఎక్కడికో పోతే ఆ దట్టు కాదు, దాని తర్వాత జరిగిన దట్టు వదిలేసి చెప్పు. ఇంకా ఆక్వర్డ్ ఫ్యాన్ మూమెంట్ ఏం జరిగిందో నీకు తెలియదేమో, ఒక పోరి ఫోన్ చేస్తా ఉంటుంది. ఏం టార్చర్ రా నాయన. ఒకటి చెప్పనా? ఇప్పటికి కూడా ఫోన్ చేస్తా. వెళ్ళి ఇప్పటికే ఇప్పటికి నాకేం అర్థమైతే నేను నిజంగా చెప్తున్నా. ఈ రోజు ఐ డ్రీమ్ ద్వారా ఒకటి చెప్తా, లెంత్ అయినా పర్లేదుగా 2 నిమిషాలు. పర్లేదు 2 నిమిషాలు. ఓకే. ఆ అమ్మాయి ప్లేస్ లో ఒకవేళ అబ్బాయి ఉంటే నాకు తెలిసి లోపల తీసుకెళ్ళి ఆయన కాళ్ళు చేతులు చిప్పలు ఇరగొట్టేటోళ్ళు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు ఒకటే అన్నారు, రేపటి రోజు నా అమ్మాయి ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చినా అని చెప్పేసి మేము లోపల వేసిన తర్వాత అమ్మాయి బయటికి వచ్చిన తర్వాత ఏమైనా చేసుకున్నాను అనుకో నిన్ను లోపల ఎత్తారు అని అన్నారు. ఆ అమ్మాయి ఫోన్ బ్లాక్ చేస్తా, నీకు తెలుసు కదా, ఫోన్ బ్లాక్ చేస్తా, మళ్ళీ వేరే నెంబర్ నుంచి ఏదో రోడ్డు మీద వెళ్ళడం, ఎప్పుడు ఇస్తారు కావాలి ఏంది ఇలా గలీజ్గా టార్చర్ హరాస్మెంట్. నా మొబైల్ ఉంటుంది టార్చర్ 1, టార్చర్ 2, టార్చర్ 3 అని చెప్పేసి. ఎందుకు సేవ్ చేసుకుంటున్నావు? నేను రేపటి రోజున నాకు ప్రూఫ్ అబ్బా. నాకు రేపటి వాట్సాప్లో వచ్చే మెసేజ్లు నాకు ప్రూఫ్. నేను చూపిస్తాను నీకు. అంటే ఎందుకు ప్రూఫ్ చూపించుకుంటా అంటే రేపటి మన తప్పు అని చెప్పి తెలియకూడదు కదా. ఫోన్ చేసి ఏదేదో మా ఆర్యానా, నేను కంప్లైంట్ కూడా ఇచ్చినాం, ఆర్యానా తిట్టుకుంటుంది. ఇవో టార్చర్ 11, డ్రైవ్కి వెళ్దాం చేద్దాం కావాలి. ఇది ఎందుకు బ్రో ఇది కానీ గలీజ్గా. సో అయ్యో టార్చర్ 10, అయ్యో టార్చర్ 3, అన్నీ ఇవన్నీ టార్చర్ అని. సో నేను ఏం తెలుసా, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎప్పుడు ఒకవేళ అబ్బాయి చిన్న హెరాస్మెంట్ చేసినా లేకుంటే అబ్బాయి ఒక చిన్న మాట అన్నా అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అన్ని లోపలేసి తొక్కుతారు, లేకుంటే అతని మీద చాలా సీరియస్గా మొత్తం ఇది చేసేస్తారు. అంటే ఫ్యాక్ట్ అది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నేను అదే టార్చర్ నేను అనుభవిస్తుంటా రోజు. నువ్వు ఉంటున్నావు చూస్తున్నావు కదా, నీకు కూడా తెలుసు. ఎంత అరిచినా ఎంత తిట్టినా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. అదే ఒకవేళ అబ్బాయి ఇంటి దగ్గరకు పోతే ఎట్లుంటుంది? అమ్మాయి ఇంటి దగ్గరకు పోతే మా మమ్మీ వార్నింగ్ ఇచ్చి పంపినా కూడా మళ్ళీ రావడము, బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా ఈవెంట్ అని చెప్పేసి అంటే ఆడికి వచ్చి ఇది చేయడము, అంత రచ్చ టార్చర్. బ్లాక్ చేస్తా, మళ్ళీ రోడ్డు నుంచి మళ్ళీ ఇంకో మంచి ఫోన్ చేస్తుంది, మళ్ళీ ఇది చేస్తుంది. అంటే ఎప్పుడు అంటే ఇలాంటి కేసెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది పోలీసు వాళ్ళకి కూడా అర్థం కాదబ్బా. ఇది ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది నాకు పోలీసు వాళ్ళే చెప్పారు ముచ్చట. ఈరోజు నువ్వు కంప్లైంట్ ఇస్తావు, వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఒక పని చేయి, ఎలాగో ఇంటి దగ్గరికి వచ్చి మీ మమ్మీని కంప్లైంట్ ఇమ్మని చెప్పి అప్పుడు ప్రాబ్లం ఉండదు అంట. మీ మమ్మీని కంప్లైంట్ ఇమ్మను, ఇంటికి వచ్చి ఇట్లా హరాస్ చేసింది అది ఇది అని చెప్పేసి మా మమ్మీని ఎందుకు కంప్లైంట్ ఇమ్మంటా? నాకు హరాస్ అయినప్పుడు, నాకు ఇది ఫోన్ల మీద ఫోన్లు వచ్చి టార్చర్ అయినప్పుడు నేను ఎందుకు ఇది చేస్తా? అంటే పోలీసు వాళ్ళు కూడా రేపటి నీకు ప్రాబ్లం అయితే రేపటి రోజున అమ్మాయి ఏమన్నా చేసుకున్నది అనుకో,
అది అని చెప్పేసి ఆల్రెడీ స్టేషన్ పిలిచి వార్నింగ్ ఇచ్చారు, అన్నీ చేశారు. బోత్ ఆర్ ఈక్వల్, ఉమెన్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, అందరు ఈక్వల్ అని చెప్పేసి అన్నప్పుడు ఇది కూడా ఈక్వల్ ఉంటే బాగుండు అని చెప్పేసి నా ఉద్దేశం, నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ ఒక్కొక్కసారి. ఓకే, మగవాళ్ళ సంఘానికి లీడర్గా నేను ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నా ఫ్యూచర్లో. ఉంటావరా? మహిళా సంఘం, పురుషుల సంఘానికి లీడర్ నేను అవుదాం అనుకుంటున్నా. నేను ఎవరన్నా లవ్ ఫెయిల్యూర్ అయినా, ఎవరన్నా చాలా ఖాళీగా జీవితంలో ఎవరన్నా అమ్మాయి టార్చర్ పెట్టినా, అయన్నొద్దు పాయింట్కి రా, ఏమున్నా కూడా నేనున్నాను. కమ్ టు సోహెల్. నేను ఈ సమాజం పట్ల నేను ముందుకెళ్ళి నేను వాళ్ళకి ధైర్యంగా అండదండగా ఉండాలని, పురుషుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండాలని. బూట్ కట్ సెట్స్ లో కానీ ఆ ఊర్లో కానీ ఏదన్నా ఈ మధ్య సెల్ఫీలు అడిగి తీసుకుంటలేరు. అవును, నేను ఎవరో తెలుసా? తెలీదు. అన్న ఫోటో దిగుదాం రా. ఓకే అన్న, చెయ్యి ఇట్రా అన్న, నువ్వు చెయ్యి డైరెక్ట్ అని ఒక్క మాట అన్నా కూడా వాడు 10 మందికి చెప్పి కింద మొత్తం కామెంట్ బూతులు చెప్పిస్తాడు. అందుకే సపోర్ట్ మూసుకొని ఓకేరా వాడు పట్టుకొని గుద్దడి ఇట్లా రా అన్న అని చెప్పేసి. సో అలాంటి ఏదో ఘోరంగా అవుతుంది ఈ మధ్య. సో ఊర్లో జరిగిన ఎనీ ఆక్వర్డ్ మూమెంట్? ఏ ఊర్లో? ఊర్లో ఊరుల్లో మీ బూట్ కట్ సెట్స్ లో ఊర్లోనే జరిగింది మాక్సిమం షూట్. సెట్స్ లోనా? సెట్స్ లో కానీ ఊర్లో మీరు అటు రోమింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా ఆక్వర్డ్ మూమెంట్? సైడ్ వాళ్ళు సోహెల్ గుర్తుపట్టే సోహెల్ని గుర్తుపట్టేవాళ్ళు కదా. సరేలే, ఓకే, అలాంటి జరిగినాయి అంటే ఊర్లో ఉన్నాం. సో అందరం ఊర్లో ఎడ్రవగానే వెయిట్ చేసేవాళ్ళం అనమాట. సోహెల్ కూడా మిర్రర్ తీసేవాడు, ఇలా ఉండేవాడు బయటకి, ఇలా మిర్రర్. ఎవరిని వచ్చి సినిమా షూటింగ్ అవుతుంది, ఎవరు హీరోని అడిగారా? అమ్మో, నన్ను వచ్చి ఏం షూటింగ్ అదే బూట్ కట్ బాగా హీరో ఎవరు అని చెప్పేసి, హీరో నేను కాదన్నా యోగినే అని చెప్పేసి అవినాష్ దిక్కు చూపిస్తాడు. అదే